రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన కుట్టు మిషన్ల పంపిణీ కుంభకోణంపై వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా ఆర్డీఓ భవానీ శంకర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రమణి కుమారి మాట్లాడుతూ కుట్టు మిషన్ల కుంభకోణం విషయంలో పూర్తి స్థాయి విచారణ జరిపి అందులో జరుగుతున్న అవినీతిని బయటపెట్టి బీసీ మహిళలకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మధ్యతరగతి బీసీ మహిళలకు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు జీవన ఉపాధి కోసం కుట్టు మిషన్ల శిక్షణ ఏర్పాటు చేసి మిషన్ల పంపిణీ చేసే పథకంలో సుమారు 150 కోట్ల రూపాయల భారీ కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయని, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు 175 నియోజకవర్గాల్లో 3 నుంచి 5 కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, అందులో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ ఇస్తామని చెప్పి 45 రోజులు గడిచినా 50 నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికీ శిక్షణ మొదలు పెట్టలేదని ఆరోపించారు. మహిళల పేరు చెప్పి కోట్లు కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మహిళలకి ఉపాధి కల్పిస్తాము, వాళ్ళందరికీ కుట్టు మిషన్లు ఇస్తాము, ఉచితంగా శిక్షణ ఇస్తాము అని చెప్పటం, వాటికి టెండర్లు పిలవటం, 175 నియోజకవర్గాల్లో కూడాను ఇది 3 నుంచి 5 కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ కేంద్రాల్లో అందరికీ శిక్షణ ఇస్తాము, ఫ్రీగా కుట్టు మిషన్లు ఇస్తాము, ఫ్రీగా శిక్షణ ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ సుమారు ఇప్పటికి 3 నెలలు వస్తుంది. మహిళా దినోత్సవం అయిపోయి 2 నెలలు పూర్తయిపోయి 3వ నెలలోకి వచ్చాం. ఇంతవరకు 50 నియోజకవర్గాల్లో కూడా ఆ కార్యక్రమం మొదలైంది లేదు. ఆ టెండర్లు పిలిచిన దాంట్లో కూడా అవినీతి ఎంత క్లియర్గా కనిపిస్తూ ఉంది అంటే, ఒక కుట్టు మిషన్ విలువ 4,300 రూపాయలు పెట్టారు. వాళ్ళకి శిక్షణకు ఖర్చు అయ్యేది 3,000 రూపాయలు అని అన్నారు. అంటే సుమారు 7,300 రూపాయలతో ఖర్చు అవుతూ ఉంది. దానికి టెండర్ కోడింగు 23,000 పర్ హెడ్ వేశారు. అంటే అక్కడ క్లియర్గా మనకు కనిపిస్తున్నది ఏంటంటే సుమారు 16,000 రూపాయలు అక్కడ మిగులుతూ ఉంది. టెండర్లు పిలిచిన దాంట్లో కూడా చాలా అవకతవకలు. సుమారు 65 కంపెనీలు టెండర్లు వస్తే వాటిని చూడకుండానే ఇనీషియల్ స్టేజ్లోనే 56 కంపెనీలని వాళ్ళు డిస్క్వాలిఫై చేసేసారు. తర్వాత టెండర్ వేసిన తర్వాత ఒక 6 కంపెనీలని వాళ్ళు అంటే ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేయకుండా క్యాన్సిల్ చేశారు. ఆఖరికి L1గా వచ్చినటువంటి ఒక కంపెనీకి 5% మాత్రమే వాళ్ళు వర్క్ ఆర్డర్ ఇచ్చారు. 5% మాత్రమే. మిగతా 2 కంపెనీలు ఏవైతే ఉన్నాయో కూటమి నాయకులవి, కూటమి ప్రభుత్వం తాలూకా వ్యక్తులవి, వాళ్ళకి 95% వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వీళ్ళు చేస్తున్నది ఇదంతా కూడా మీరు గమనించండి. శిక్షణా కేంద్రాల్లో కూడా వాళ్ళందరూ శిక్షణ ఎక్కడ ఇస్తున్నారంటే వాళ్ళు పెట్టిన దాంట్లో డబ్బులు అకౌంట్లు వేస్తున్నారు. ఎక్కడ మేము శిక్షణా కేంద్రానికి ఇంత, మంచినీళ్ళకి ఇంత, వాళ్ళకి టాయిలెట్స్కి ఇంత, వాళ్ళకి ఫుడ్కి ఇంత, స్నాక్స్కి ఇంత అని చెప్పి. కానీ నిజానికి వీళ్ళు ఆ శిక్షణ ఇచ్చేది అన్ని గవర్నమెంట్ సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినటువంటి అంగన్వాడీ కేంద్రాల్లో వీటిల్లోనే శిక్షణలు ఇస్తూ ఉన్నారు. ఆ ఇచ్చిన శిక్షణ కూడాను రోజుకి ఉదయం 4 గంటలు, సాయంత్రం 4 గంటలు జరగాలి క్లాసెస్. కానీ ఉదయం ఒక బ్యాచ్ 3 గంటలు, సాయంత్రం ఇంకో బ్యాచ్ 3 గంటలు ఇస్తూ ఉన్నారు. అంటే లక్షల మందికి అవకాశం దొరుకుతుంది అన్న దగ్గర 10 మంది కూడా కనీసం ఆ కేంద్రాల్లో లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. మాట తప్పే విధంగా చెప్పి ఏమార్చే విధంగా ఆ కూటమి ప్రభుత్వం కార్యకర్తలు, నాయకులు డబ్బులు ఏ రకంగా దండుకోవాలనే విధంగా ఈరోజు ప్రభుత్వం తీరు ఉంది తప్ప, ఈరోజు మహిళా దినోత్సవం రోజున కుట్టు మిషన్ల దానిలో కూడా ఇంత పెద్ద స్కామ్ చేసినటువంటి ఘనత ఎవరికైనా ఉందంటే కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి అని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మహిళలనే కాదు అన్ని వర్గాల ప్రజల్ని కూడా ఈరోజు ముంచే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పరిపాలన ఈ విధంగా సాగడం అనేది చాలా దురదృష్టకరం.